ఆంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో పడ్డా ఉన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు, నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి. నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను, కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తానుకోలేదు. ఏడ్చావులే. నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆట్ అయిపోయి అనుకుంటారు తెలుసా. అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదామనుకున్నా. అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది, పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది, పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా, మ్యారేజ్ ఎక్కడా? నా బొంద. అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా. జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను, కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? అయితే ఆపేస్తాను. ఈ టికెట్ ఎవరిది బాబు? బాబు కాదు, పాప. ఈ టికెట్ గలదు. ఏ నా టికెట్ ఏం తక్కువ? రేటు తక్కువ. ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్. నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్. సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు. ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా? వెళ్తుంది కానీ ఆగదు. ఆగదా? ఎందుకు ఆగదు? ముందు కరీంనగర్ లో ఆగింది, తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది. మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు? ఏంటి లాజిక్కా? మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో. ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నాన్ని దబాయిస్తున్నావా? టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు ఆపరు? ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే, ఆపి తీరాల్సిందే. అమ్మాయి ఆడపిల్లగా నూరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంకా ఎక్స్ట్రాలు చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైన్ కూడా కట్టిస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా నేనేమన్నానని? ఊరుకో తల్లి, ఊరుకో, నువ్వేం కట్టగర్లేదులే. ఏంటిది? కట్ట కాదు, పుస్తే. పుస్త? ఒక పుస్తంటే 2 జీవితాల బంధం. ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలి పెళ్లి ముడిపడి ఉంది. నేను టైంకి భువనగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది. నేను తాళి పట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదెంత పేద కుటుంబమో ఆలోచించండి. అది అసలు అభిమానం గల పిల్ల. అలాంటి దాని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ చైన్ లాగే ట్రైన్ అన్న ఆపండి, లేదా ఈ చైన్ లాగే నా ప్రాణాలను తీసేయండి. అమ్మా ఆండాళమ్మ కాదు, రంబమ్మ. ఆ పోనీ రంబమ్మ. ఆ చైన్ లాగి నా ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు గాని గార్డుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్ళేలా చేస్తాను. రన్నింగ్ లో దిగలవా? స్టేషన్ వచ్చేసింది, జాగ్రత్తగా దిగమ్మా. దిగ్గానే నీ సామాను కింద పడేస్తాం. అసలు నీకు బుద్ధుందా? రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతున్నావు, పొరపాటున స్లిప్ అయితే? అబ్బో ఏంటి గురు, సహాయం చేస్తే సైరన్ లాగుతుంది. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ బండి ఆగదని తెలిసి ఆ టీసీ గడి కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిలాడి బండి స్లో చేసుకుని దిగితే నేను పడ్డ శ్రమంతా వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైన లెక్చర్లు ఇస్తావా? కథ అడ్డం తిరిగిందే. ఇదిగో ఈ తాళి పొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైంకి అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను. నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేశావు. చూడు, ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా, అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా, వేసిన అప్పడాలు మెత్తపడిపోయినా, సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తేలుస్తాను, తిరగేసి కొట్టి తిరుపతి చూపిస్తాడు. గురు, మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది. అమ్మా, మీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా? కాదు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, ఏసీపీ సూర్య. ఏసీపీ సూర్య నీ బావ? ఏ చెవుడా? కాస్త సౌండ్ ప్రాబ్లం, తను వినుంటాడు. ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి? ఈయనకేమైనా మెంటలా? కాస్త ఆటైపోయలే. నువ్వేటైపోతే నాకేంటి? ఇదిగో పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముహూర్తం సరిగా 10:30కి. ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి.
ఒకవేళ అలా జరగలేదనుకో, చెప్పానుగా మా సూర్యంబాబు గురించి, ఆ తర్వాత మీ ఇష్టం. జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు? వెళ్ళి డిక్కీలో సామాన్లు తీసుకురా. పర్వాలేదు, ఉంచుకో. టికెట్ ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? సారీనే. అది సరిగాని అతను ఎవరే? వీడా, వాడు అసిస్టెంట్. మరి అతను? వాడా, మన బాడీ గార్డ్. అవును, పెళ్లి కూతురేది? లోపల మేకప్ అవుతుంది. నీ మీద చాలా కోపంగా ఉంది. కనీసం 2 రోజుల ముందైనా వస్తావని ఎక్స్పెక్ట్ చేసింది. దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే. ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది. రండి, దాని దగ్గరికి వెళ్దాం. హాయ్ అంకల్. నమస్తే సార్, వెల్కమ్ సార్. మీకు వైజాగ్ కార్డు పంపించారు సార్. పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను. మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను. మీకు అందుతుందో లేదో, వస్తారో రారోడని నాకు టెన్షన్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఇన్ఫర్మేషన్ అందింది, అందుకే వచ్చాను. చాలా సంతోషం సార్. మీరు రండి సార్. గోమతి, దీపికా కపులావ్, కోనాయా దేక్. ఏంటి అతను నీ బాడీ గార్డ్ అన్నావు? అంకుల్ ఏమో అంత రెస్పెక్ట్ ఇచ్చి హడావుడు చేస్తున్నారు. ఉండవే, అసలే మతిపోయి నేను ఎడుస్తుంటాను. హలో, ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్ లా మొహం పెట్టావు? షాక్ అయ్యావా? అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది. ఇదిగో నీ బ్యాగ్, ఇదిగో నీ పెట్టి. నీకెప్పుడూ చెప్తుండేవాడిని, మా పోలీసులో హీరో, మా డిపార్ట్మెంట్ కి గర్వకారణమని. అంటే ఏసీపీ సూర్య. అవునమ్మా. నైస్ మీటింగ్ సార్. ఐఎమ్ సో థ్రిల్డ్ సార్. నా భార్య సార్. నమస్తే జీ. నమస్తే. మా అల్లుడు సార్. గ్లాడ్ టు మీట్ యు వాళ్ళ ఫాదర్ సార్, ఏసీపీ సూర్యన్ సార్. హలో సార్. ఏవేరమ్మా ఇలా రావే? ఏ నిన్నే పిలుస్తుందే. నూరు ముయ్యండి. హలో, కాలింగ్. గో గో. సార్ సార్, రమ్మ అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఏసీపీ సూర్యం గారే. బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి? మరదలా? ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. ఆ, లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్. ఎక్స్క్యూజ్ మీ. నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. ఐ కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి, పార్క్ వెళ్దాం. అమ్మో, పార్కు కా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో, అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిఫ్ట్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓహో, మా గురుడికా? అవును. అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు. నిజమా? ఉండుండేవారు. మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. అబ్బా!
ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను? మ్మ్? అందుకు. ఎందుకే అలా ఉన్నావు? కష్టాలు వచ్చేసాయి. ఎవరికే? ఇంకెవరికి? మా నాన్నకి. ఎందుకు? నాకు పెళ్లి మూడు వచ్చేసింది. ఈ నైట్కి రెస్ట్ తీసుకుని ఉదయాన్నే వెళ్తే బాగుండేది. లేదండి, రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సార్, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్. అక్కడ ధనరాజు గాడు పరమ కిరాతకుడు. మీరు వాడి విషయంలో కాస్త అలర్ట్గా ఉండటం మంచిది సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎనీవే, థ్యాంక్ యూ. బాయ్. మంచిది సార్. సీ యూ. నమస్తే జీ. టాటా స్టీరియో. రై షట్ అప్. వై? ఎక్కువ ఎస్ ఎస్. వెళ్ళొస్తాను సార్. ఉంటారు. గో గో. అంకుల్, అసలు ఆ ధనరాజ్ అంటే ఎవరు? వాడు అంత డేంజరస్ ఫెలోనా? సండే కాబట్టి ఈవినింగ్ మాత్రం పర్మిషన్. పోనీ ఈవినింగ్ మానేస్తాను లేవే, ఇప్పుడు తీసుకొని. కుదరదు. అబ్బా నీ నసాపవే. ఏ లక్ష్మి, ఎవరు వస్తున్నారో చూడు. అదేంటి వాళ్ళు వస్తుంటే తలిపేస్తున్నావేంటి? మీరుండండి. అమ్మా, చెయ్యి ఖాళీ లేదు, పైకెళ్ళండి. మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా, అయిన వాళ్ళం. పండగ పూట వచ్చేవాళ్ళు అయిన వాళ్ళు అవుతారు కానీ పండగ మర్నాడు వచ్చేవాళ్ళు కాదు. అయినా మాకైన వాళ్ళు ఎవరు లేరు. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను అనాథనన్న విషయం చెప్పకుండానే చెప్పావు. ఏంట్రా ఏంట్రా అన్నావు? ఉన్నమాటే అన్నాను. అంటే ఊళ్ళో ఉండి కూడా పండగ పూట ఇంటికి రాలేదని కోప్పడితే అంతంత పెద్ద మాటలంటావా? ఏ అమ్మకు ఆ మాత్రం తిట్టే అధికారం లేదా? ఈ మాట కోసమేనా అలిగినట్టు నటించాను. అయినా నువ్వుండగా నేను అనాథనలా అవుతానమ్మా. కరెక్ట్. నీలాంటి అమ్మ ఉన్నందుకే కదమ్మా మా అమ్మని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించేసి నేను అన్నయ్యతో సెటిల్ అయిపోయాను. నోర్మోయ్. అబ్బో, వెధవ జోకులేసి మాట మార్చకండి. ఏరా అమ్మా, నిన్నెందుకు రాలేదు? ముందు ఆ విషయం చెప్పు. నిన్న నీ కొడుకు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడమ్మా. ఏంటో ఇంట్లో పండగ కన్నా అంత ఇంపార్టెంట్ పని. నీకోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టు కూర్చున్న అమ్మ కంటే గొప్పదా ఆ పని? ఎస్, వాడు నిన్న చేసింది అంత గొప్ప పనే. అంతేకాదు, వాడు మాత్రమే చేయగలిగిన పని. కమాన్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంతకాలం ఈ ఊళ్ళో ఎవడు డ్యూటీలో చేరినా జాయినింగ్ రిపోర్ట్ కన్నా ముందు ఆ ధనరాజు గారికి రిపోర్ట్ చేసి వచ్చేవాడు. కానీ నువ్వు ఈ ఊళ్ళో కాలు పెట్టగానే వాడి కాలు కింద భూమి కదిలేలా చేశావు. శబాష్. చాలండి మీ పొగడ్తలు. మీ దిష్టే తగిలేలా ఉంది. అబ్బే, అన్నకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదమ్మా. పక్కన దిష్టి బొమ్మలనే ఉన్నాగా. సంతోషించాలే. వెళ్ళి కారులో సామాన్లు తీసుకురా. అదేంట్రా, సామాన్లు తీసుకురమ్మంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, వెనకాల వస్తున్నాయా? అది కాదమ్మా, మాకు క్వార్టర్స్ ఇచ్చారు. చూసారా చూసారా, ఇన్నాళ్ళు ఊళ్ళు పట్టుకు తిరిగాడు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు వస్తాడా అని మనం ఎదురు చూస్తుంటే వెళ్ళి క్వార్టర్స్ లో దిగాడంట. ఏ అంత కాందైపోయిందా ఈ ఇల్లు? అమ్మా, పోలీసు ఉద్యోగం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఏ టైంలో ఏ పిలుపు వస్తుందో తెలీదు. మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండకూడదనే అలా చేశాను. అయినా మిమ్మల్ని చూడడానికి రోజు వస్తుంటాగా. రోజు వస్తానంటున్నాడు కదే. నిజంగా రోజు వస్తావా? నిజంగా వస్తానమ్మా. అమ్మా, పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది. అయ్యో, ఈయన గొడవలో పడి పొయ్యి మీద పెట్టిన పాయసం సంగతే మర్చిపోయాను. నువ్వు రారా. నన్ను వంటగదిలోకి రమ్మని. పైగా నా గొడవలో పడా. కొడుకొచ్చాడని ఆనందం ఒప్పుకోదుగా. పాయసంతో పాటు పెసర పొడుగులు, పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా చేస్తావా అమ్మా? చేస్తాను. జీవితాంతం మీకు చేసి పెడుతూనే ఉంటారా? అంతేగా మరి అమ్మల పని. చంపుతాను. అబ్బా, ఇలా చచ్చు జోకులు వేయకపోతే వాడికి పిల్లని చూసి పెళ్లి చేసి నువ్వు చేసుకోవచ్చుగా. పిచ్చి అమ్మ, చూసుకోవడాలు ఎప్పుడో అయిపోయాయి, ఇంకా చేసుకోవడాలే తరువాయి. తమరి పెద్ద కొడుక్కి. నిజంగానా? ఆ, ఎవరా అమ్మాయి? చెప్పనమ్మా, చెప్పను. తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది? ఇంత ఘోరం జరిగిపోయింది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? తల్లులు వేరైనా మన ఇద్దరికి అబ్బొక్కడే కదా. నాన్న చనిపోయిన సంగతి నాకు కబరైన పంపలేదు. షటప్. నీకు చెప్పనా లేదా అన్నది ముఖ్యం కాదు. నాన్న పోయినందుకు నాకు బాధ లేదు.
ఆఖరి రోజున ఆయనకు జరిగిన అవమానమే మర్చిపోలేకపోతున్నాను. ఆ ఏసీపీ గారిని మామూలుగా చంపను. వాడికి సంబంధించిన వాళ్ళని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టి చంపుతాను. ఎక్స్క్యూజ్ మీ, ట్యాంక్ బండికి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. లకడీ కప్పులకి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. పోనీ కుక్కట్పల్లికి? నాకు తెలీదు, ఊరి కొత్త. గంటకి 300 వస్తారా? నాకు తెలీదు, ఊరి కొత్త. ఆ? ఆ, నేనేం విన్నాను? నేను అన్నదే మీరు విన్నారు. గంటకి 300, నైట్కి అయితే 1000. అంటే తమరు అనుమానం అక్కర్లేదు, ఆ టైపే. ఇది జోకు కాదు కదా? కాదు, సీరియస్. డోంట్ వేస్ట్ మై టైం. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ లేకపోవడమా? బోలెడంత ఉంది, కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటిది? మీరు గంటకి ఎంతన్నారు? 300. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటి? ఒక 45 మినిట్స్ సెటిల్ అవుదామా? అలా ఎందుకు? నా దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అందులకు సరే, ఆ 100 అడ్వాన్స్ కొట్టు. థ్యాంక్స్. ఇంక వెళ్దామా? ముందవి కొనుక్కురా. అవా అవంటే ఏవి? అబ్బా, ట్యూబ్లైట్, సేఫ్టీ ప్రికాషన్స్. ఓ, అవా క్షణంలో తెస్తాను. ఎక్కు బండెక్కు మామ, ఎక్కి లాగించు మామ. తత్త ఒక 3 ఇవ్వండి. ఏంటవి? అవే పిల్లలు బెలూన్లుగా ఊది ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వాళ్ళని కరకుండా వాడుతుంటారు. అవి ఏం కావాలో తిన్నగా చెప్పవయ్యా. పొద్దున్నే మూడోటి చేయమాక. ఆ మూడొచ్చినప్పుడు వాడుతుంటారే అవి. ఓహో, మూడ్సా? ఆ కాస్త మంచివి చూసి 4 కాలాల పాటు మన్నేవి ఇవ్వండి. ఇవిగోండి. థ్యాంక్ యూ. జుంబారే అజుంబరే జుంబరాయే చుంబరాయే చుంబరాయే. అరే మీరే వచ్చేసారా? మీకు నాకంటే తొందర ఎక్కువ. థ్యాంక్స్. ఇదేమిటి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు? ఇంకో స్ట్రాంగ్ పార్ట్ ఏదైనా తగిలిందా? అబ్బే అలాంటిదేం లేదండి. తమరెవరు? మేము యామినీ టీవీ వాళ్ళం. మా టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని షూట్ చేసాం. ఓహో అలాగా, థ్యాంక్స్. షూట్ చేశారా? అంటే ఇదంతా టీవీలో వస్తుందా? అతి తొందరలోనే వస్తుంది. ఆహా, వందే మాతరం. అసలే ఏజ్ బార్ అయిపోయి పెళ్లి కాక నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏమిటి స్వామి? నాకింక పిల్లనెవరిస్తారు ప్రభు? పిల్లమాట దేవుడెరుగు. ఈ ప్రోగ్రాం గాని గురుడు చూశాడో నా కుంప కొల్లేరే. అయ్యా అమ్మా వీళ్ళేరి ఫ్యాన్ ఉంటుంది, పోయింటారు. ఈ ప్యాకెట్ ఎందుకు తొక్కేస్తా. కూర్చో. ఏ లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. ఏంట్రా సడన్ గా ఊడిపడ్డావు? నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందిరా. ట్రాన్స్ఫర్? విజయవాడ ట్రాన్స్ఫర్ అయిందని ఫోన్ చేసి 4 రోజులు కూడా కాలేదు. ఈలోపు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఏంట్రా? కొంపదీసి దోషం తీర్పిచ్చావా? అదేం కాదురా, నేనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఏ? అమ్మా లోపలరా. మా అమ్మాయి రంభ. నమస్తే అంకల్. ఓ కమాన్ బేబీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశానురా. షీ హస్ గ్రోన్ అప్, లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్స్ అంకల్, బ్లెస్ మీ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇందుకేరా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఏమిటి? మీ అమ్మాయిని నేను దీవించడం కోసం నువ్వు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నావా? అదొక్కటే కాదు, మీ వాడికి కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా అని. ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అసలు విషయం ఏంటో క్లియర్ గా చెప్పు. మా వాడి ట్రాన్స్ఫర్ కి నీ ట్రాన్స్ఫర్ కి నేను దీవించడానికి అసలు లింక్ ఏమిట్రా? ఆ అదేంటంటే లింక్ వివరాలు అది నేను చెప్తాను. ఏం చెల్లెమా, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య గారు, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. అమ్మాయి ఇదిగో మీ పరిచయాలు పరామర్శలు ఆపి నన్ను టెన్షన్ లో పెట్టకుండా వెంటనే లింక్ ఏంటి చెప్పు. ఏం లేదండి, మీ అబ్బాయి గారికి ఈ అమ్మాయి గారు ట్రైన్ లో పరిచయం అయ్యారంట. ఒకళ్ళకొకళ్ళు నచ్చారంట. ఆహా, అదా విషయం. అంత ఓవర్ యాక్షన్ వద్దమ్మా. నీ క్యారెక్టర్ డీటెయిల్స్ ఆల్రెడీ అమ్మకు చెప్పేశా. అబ్బో ఎక్స్క్యూజ్ మీ, ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్ ఎక్కాలండి? 10 బస్ ఎక్కండి. థ్యాంక్ యూ సో మచ్. సార్
సార్ సార్ సార్ ఇన్ కేస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్. సపోజ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే 6D బస్ ఎక్కండి. ఇస్ దట్ ఓకే? థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గంటకి 500 వస్తారా? గంటకి 500. వాట్? పర్ అవర్ 500 రూపీస్. ఫుల్ నైట్ కి అయితే 3000 రూపీస్. ప్లేస్ మీ ఇష్టం. ఏంటలా చూస్తున్నారు? సేఫ్టీ గురించి ఏం ప్రాబ్లం లేదు. కామసూత్ర కండమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ అయితే ఓ 200 అడ్వాన్స్ ఇవ్వండి. ఇది చాలా అన్యాయం సార్. మాది టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ సార్. దాన్ని మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారా సార్? టేక్ ఇట్ ఈజీ సార్, ప్లీజ్ సార్. అసలు మీ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి? అబ్బే ఏం లేదు సార్. నాలాంటి ఒక అందమైన అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎంతమంది మగాళ్ళు టెంప్ట్ కాకుండా నిగ్రహం చూపించగలరో చెప్పటమే ఈ ప్రోగ్రామ్ పర్పస్ సార్. అందుకే వేసేలా నటించాను సార్. షట్ అప్. వేసి అంటే డబ్బు కోసం ఒళ్ళొమ్ముకునేది కాదు. మానాన్ని మునిపట్టి మీద బిగించి కాలే కడుపుతో పడుకునేదే వేశ్య. తాగుపోతూ మొగుడు కోసమో ఆకలేసే బిడ్డ కోసమో దిక్కులేక పడుకునేదే వేశ్య. మీ గుండెల్లో మానవత్వం అనేది ఏడిస్తే ఇలాంటి వేషాలు మానేసి వాళ్ళ బతుకులను దిగజార్చిన పరిస్థితులేమిటో, వాళ్ళ జీవితాలు వెలుగు చూసే అవకాశం ఏమిటో జనం ఆలోచించేలా చేయండి. రోడ్డెక్కి బస్టాప్ దగ్గర నలుగురు చేరే చోట్ల మైకులు పట్టుకుని సినిమా పాటలకి స్టెప్పులు వేయించడం కాదు. ఆ నలుగురు వెనకాల సక్రమంగా పుట్టి కూడా అక్రమంగా అవిటి వాళ్ళై బలవంతంగా ముష్టి వాళ్ళైన ఆ పసిపిల్లల గురించి చెప్పండి. వాళ్ళని బతుకున్న బ్యాంకుల్ని చేసుకుంటున్న ఆ కిరాతకుల గురించి వివరించండి. క్వశ్చన్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో 3 ముక్కలాట ఆడుకుంటున్న ఆ లుచ్చాలెవరో, వారి వెనుకున్న దగుర్బాజీలెవరో జనానికి తెలియజెప్పండి. శాంక్షన్ అయినా పెన్షన్లు అందుకోలేని వితంతువుల కడుపు మట్టకి, అర్ధాకలితో గ్రాట్యుటీ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే రిటైర్డ్ మాస్టర్ల చేదు అనుభవాలకి కారకులైన వాళ్ళని మీ కెమెరాతో జనం ముందుకు తీసుకురండి. అంతేగాని ద మోస్ట్ పవర్ఫుల్ టీవీ మీడియాని ఇలా చీప్ ప్రోగ్రామ్స్ పేరుతో రోడ్డెక్కించి రికార్డింగ్ డాన్స్ లెవెల్కి దిగజార్చకండి. ఊరజుమ్మికులతో జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు, జనాన్ని ఎన్లైటన్ చేయండి. మా డిపార్ట్మెంట్కి పని కల్పించండి. అర్థమైందా? ఇన్స్పెక్టర్, ఎస్ సార్. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కెమెరా హ్యాండ్ అవుట్ చేసి వీళ్ళని పంపించేయండి. ఓకే సార్. జల్దీ బే. బస్ ఆపండి. బయటికి తీయండి. इधर रखो. ठीक है, तुम लोग जाओ जल्दी जल्दी. ये AK-47 है, लेटेस्ट. बहुत अच्छा है. चलो चलो चलो. Go, get up, hurry up. Stop! Stop! I said stop! హాస్పిటల్లో ఉన్న మన వాడి కండిషన్ ఎలా ఉంది? కోమాలో ఉన్నాడంట. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 50-50 ఛాన్సెస్ అంటున్నారు. నో, వాడి సర్వైవల్ కి 1% కూడా ఛాన్స్ ఉండడానికి వీల్లేదు. పొరపాటున వాడు బతికి నోరు తెరిచాడంటే వాడు అలాంటి వాడు కాదన్నా. హీఈస్ వెరీ లాయల్ అండ్ టఫ్. చచ్చినా నోరు తెరవడు. చస్తే ఏ ప్రాబ్లం లేదురా. బతికితే వాడు నోరు తెరవనవసరం లేదు. ఆ ఏసీపీ గాడే తెరిపిస్తాడు. అయితే వెళ్ళి వేసేయమంటావా? అంత దమ్మే నీకుంటే వైజాగ్లో బూటి దెబ్బలు తిని హైదరాబాద్ ఎందుకు వస్తావు? ప్రతి విలన్కి ఒక హీరో ఉన్నట్టే ప్రతి పనికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. అలాగే ఈ పనికి ఒకడున్నాడు.
ఇతని తాలూకు ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి. చాలా గట్టి దెబ్బలు తగిలాయి. స్పృహ రావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. కమాన్. యూ నీడ్ నాట్ వరీ, డెఫినెట్లీ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రాణాలకేం ప్రమాదం లేదు. కాకపోతే స్పృహ రావడానికి ఇంకా 2-3 గంటలు పట్టొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అతను చాలా ఇంపార్టెంట్ విట్నెస్. అతను నోరు తెరిస్తే ఒక పెద్ద అంతర్జాతీయ ముఠాను పట్టుకోవచ్చు. ఈ ఫ్లోర్లోకి ఎవరిని అలో చేయకండి. మీరు చెప్పారు కదా సార్, ఎమర్జెన్సీ పేషెంట్స్ తప్ప ఎవరిని అలో చేయడం లేదు. గుడ్. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్? సార్. మై గాడ్. ఎస్ఐ! ఎస్ఐ! ఏం పీకుతున్నారు మీరంతా ఇక్కడ? లోపలికి ఎవరైనా వచ్చారా? సార్, ఈ బెడ్ మీద పేషెంట్ కనబట్టలేదు సార్. కనబట్టలేదా? హూస్ దట్ పేషెంట్? ఎవరతను? తెలియదు సార్. ఈ హాస్పిటల్ ముందే యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ అయింది. మీరు వచ్చే ముందే అడ్మిట్ చేశాను సార్. Bastard! Come on, my dear boy. Come on. Waiting for you. Congratulations. Sit down. Sit down. ఇదేంటి సార్, ఇవాళ ఆదివారం కూడా కాదు. ఆనందం మై బాయ్, ఆనందం. నువ్వు ఐపీఎస్ పాస్ అయి యూనిఫామ్లో నాకు మొదటి సెల్యూట్ చేసినప్పుడు నేనెంత గర్వంగా ఫీల్ అయ్యానో, ఈ రోజు నువ్వు ఆ హంతకుణ్ణి పట్టుకున్నందుకు అంతకు 100 రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్. సూర్య, నువ్వు అస్తమానం అంటుంటావే మీ రుణం ఎలా తీర్చుకోగలను అని. దానికి ఇదే నీకు సరైన అవకాశం.
వాడి మీద స్ట్రాంగ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. తప్పించుకోలేని విధంగా కేసు తయారు చేయి. కోర్టులో వాడికి ఉరిశిక్ష పడేలా చేయి. అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? ఏమైందమ్మా? పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? ఈ రోజు నువ్వు ఏడవకూడదు, ఆనందించాలి. ఎన్నాళ్లుగా మొన్న పట్టి పీడిస్తున్న శని విరగడైపోతున్నందుకు సంతోషించాలి. నన్ను చూడు, హౌ హ్యాపీ ఐ యామ్. స్టాప్ ఇట్, ఏడవకు. నన్ను ఆపకండి, నన్ను ఏడవనివ్వండి. కన్న కొడుకు చావబోతున్నాడని తెలిసి కూడా ఏడవకుండా ఎలా ఉండగలనండి? 9 నెలలు నా కడుపులో పెరిగిన బిడ్డ అండేవాడు. నా రక్తం అండి. ఎస్, షీఈస్ రైట్. అంటే సురేష్ దాని పేగు తెంచుకు పుట్టినవాడు. ఆ దౌర్భాగ్యుడు మా ఇద్దరి ఏకైక సంతానం.